హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లతా టెంపుల్ డైరీస్. ఈరోజు మనం హైదరాబాదులోని మియాపూర్ సమీపంలో ఉన్న ధర్మపురి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుందాం. చూసారుగా, లోపలికి వెళ్తుంటేనే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారు కలకల్లాడుతూ చాలా సంతోషంగా నిండుగా కనిపిస్తున్నారు కదూ. అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించారో చూడండి. చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా, చూస్తూనే అలానే ఉండిపోవాలనిపిస్తుంది కదూ. ఈ అమ్మవారిని శుక్రవారం నాడు దర్శనం చేసుకొని 9 సార్లు ప్రదక్షిణ చేసుకుని మనసులో ఏమి కోరుకుంటే అది జరుగుతుందని అంటారు. జై దుర్గా మాతాకి జై. పసుపు పచ్చని ఛాయతో, బంగారు వర్ణంతో అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదూ. ఈ అమ్మవారి గుడికి వెనుక భాగంలో ఆనుకొని ఉన్న గుడిలోనే అసలైన అమ్మవారు వెలిసినారట. ఈ గుడిని ఆనుకొని వారాహి అమ్మవారు మరియు మాలికాపురాత్తమ అమ్మవారు ఉన్నారు. చూసారుగా, ఈ గుడి అంతా బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఎంత బాగుందో. పూర్వము ఇక్కడ దొంగలు ఆభరణాలు ఎత్తుకుపోవడానికి వచ్చారట. అమ్మవారు మహిమతో తిరిగి తీసుకుని తెచ్చి అక్కడే పెట్టేశారట. అందుచే ధర్మపురి క్షేత్రంగా పేరు వచ్చిందట. ఆ పక్కనే 5 పడగలతో నాగేంద్ర స్వామి దర్శనమిస్తారు. నాగుల చవితి, నాగుల పంచమి వంటి పర్వదినాలలో పాలు పోసి పూజలు చేస్తూ ఉంటారు. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని నమ్మకం. ఆ పక్కనే రావి చెట్టు, మర్రి చెట్టు కలిసి ఉండి నాగులతో దర్శనమిస్తారు. దీని చుట్టూ మనము 11 సార్లు శనివారం నాడు తిరిగితే ఎంతో మంచిదట. అటుపక్కగా 18 మెట్లతో అయ్యప్ప స్వామి మనకు దర్శనమిస్తారు. స్వామియే శరణమయ్యప్ప. బంగారు వర్ణంలో దర్శనమిస్తున్నారు ఆ మణికంఠ స్వామి. ఈ మధ్యకాలంలో ఇక్కడ క్రియాయోగాకి సంబంధించినటువంటి బాబాగారి యొక్క మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ వెనుక వైపున సప్త ఋషుల యొక్క విగ్రహాలను కూడా నిర్మించారు. ఇక్కడ కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవైపు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటే ఎంతో మంచిదట. మరొక వైపు శివాలయం ఉంటుంది. ఇక్కడ స్ఫటికలింగం ఉండడం ఎంతో ప్రత్యేకం. అటు ప్రక్కగా పద్మావతి అమ్మగారి గుడి ఉంటుంది. ఆమెను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. పర్వదినాలలో చూసినట్లయితే ఇక్కడ అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో, రంగురంగుల వెలుగుతో మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంకా ఇక్కడ సరస్వతీదేవి ఆలయము, సాయిబాబా, నాంపల్లి సాయిబాబా, గోశాల, శివాలయము, కళ్యాణ మండపము అని చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చినట్లయితే మనము అన్ని దేవతామూర్తుల యొక్క దర్శనం చేసుకొనవచ్చును. అలానే యోగశాలను కూడా దర్శించవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.